నమస్తే అండి, నా పేరు హరిబాబు, మా వైఫ్ రెడ్డమ్మ. మేము ఇక్కడ నుంచి పంజాని ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటాము. మాకు మ్యారేజ్ అయ్యి 2016లో మ్యారేజ్ అయ్యింది. మాకు అరౌండ్ ఇది 10th ఇయర్. సో మ్యారేజ్ అయిన 1 ఇయర్కి కన్సీవ్ అయింది తను. మేము ఇక్కడ చూపించలేదు, బయట తిరుపతిలో చూపించాము. తనకి హై బీపీ ఉందనేసి ఫస్ట్ బేబీకి అయితే 3 monthsలో అబార్షన్ అయింది. తర్వాత 1 year గ్యాప్ తీసుకున్నాము. తర్వాత కుప్పంలో చూపించాము, సేమ్ అదే రిపీట్ అయింది. మళ్ళీ అక్కడ వచ్చి 4th monthలో అట్లా అబార్షన్ అయింది. తర్వాత 1 year గ్యాప్ తీసుకున్నాము. తర్వాత వేరే వాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ మదనపల్లిలో ఒకసారి ట్రై చేసాము. సో అక్కడ అలాగే 7th monthలో అట్లా అయింది. సో దానివల్ల చాలా సఫర్ అయ్యాము. చాలా తనైతే ఇంకా బీపీ ఎక్కువ అవడము అట్లా ఎక్కువ సఫర్ అయ్యాము. దాని తర్వాత ఇక్కడ పలమనేరు వీకేర్లో వేరే వాళ్ళు సజెస్ట్ చేశారు. సో ఒకసారి కలిసాము, మేడంతో మాట్లాడదామని ఒకసారి వచ్చాము. ఒకసారి వస్తే తర్వాత మేడం అన్ని చెక్ చేసి ట్యూబ్ టెస్ట్ చేసి తర్వాత మేడం ఒక హోప్ ఇచ్చారు, ఖచ్చితంగా నేనైతే మీకు బేబీ ఖచ్చితంగా చేస్తాను అని చెప్పింది. సరే ఇంకా ఇక్కడే 2 years గ్యాప్ తీసుకొని తర్వాత మేడం కన్సల్ట్ అయ్యి అప్పటి నుంచి మళ్ళీ మేడమే చేశారు. సో తర్వాత ఇంకా 2 years నుంచి మేడం దగ్గరే మేడం చెప్పినట్లే సజెషన్ తీసుకొని మేడం ట్రీట్మెంట్ చేశారు, ట్యూబ్ టెస్ట్ చేసి మళ్ళీ కన్సీవ్ అయింది. తర్వాత అటే రెగ్యులర్గా బీపీ డౌన్ తగ్గిస్తూ మాకు ఇప్పుడు రీసెంట్గా ఒక 10 days బ్యాక్ మాకు బేబీ పుట్టింది. మాకైతే చాలా హ్యాపీ అయ్యాము. మేడంకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటాము. చాలా సఫర్ అయ్యాము మేము, అరౌండ్ 10 years నుంచి చాలా సఫర్ అయ్యాము. మేడం వల్ల మాకు ఇప్పుడు బేబీ కలిగింది. చాలా హోప్ ఇచ్చారు మేడం కూడా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం ఇంక డెలివరీ అవుతుంది అన్నాక కూడా నేను నా చేతిలో బేబీని చూస్తాను అనుకోలేదు. రెడ్డమ్మ రియలీ స్ట్రగుల్ ఉన్నది. బీపీ కంట్రోలే అవ్వలేదు ఫస్ట్ 1-2 years. బీపీ కంట్రోల్ పైనే ఆమె ప్రాపర్ డైట్, ఎక్సర్సైజ్, మెడికేషన్స్ ఫాలో చేసి మళ్ళీ ప్రెగ్నెన్సీలో కూడా ప్రాపర్ డైట్, మెడికేషన్స్ ఫాలో చేయడం వల్లే ఆమెకి ముందు 3 సార్లు అలా అయినా కూడా ఈసారి మనము హెల్తీ బేబీని ఇవ్వగలిగాం. సో పేషెంట్స్ కూడా డాక్టర్ చెప్పినప్పుడు ప్రాపర్ మెడికేషన్స్, ప్రాపర్ డైట్, ప్రాపర్ ఎక్సర్సైజ్ ఫాలో చేస్తే ఇలాంటి హై రిస్క్ ప్రాబ్లమ్స్ని కూడా మనం ట్యాకిల్ చేయగలుగుతాం. సో ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ రెడ్డమ్మా. ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత చాలా హ్యాపీగా నా చేతిలో బేబీని పెట్టింది. సో ఐమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ.